వీరితో అస్సలు శత్రుత్వం పెట్టుకోవద్దు. మనకే చాలా నష్టం జరుగుతుంది. మన జీవితంలో ఎన్నో రకాల మనుషులను మనం చూస్తూ ఉంటాము. అందులో కొందరు మంచివాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ విధముగా మంచి చెడు కలిసినదే జీవితం. అయితే మనం కొందరితో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జీవితంలో చిక్కుల్లో ఇరుక్కుంటాం. ఎవరితో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా మన మీద, మన పిల్లల మీద పగ పెంచుకొని ఈర్ష్యపడే అవకాశం ఉంటుంది. మనం మంచిగా బ్రతికినా కూడా ఓర్వలేకపోవడము వంటి నరదిష్టి మనపై ఉంటుంది. కాబట్టి తోటికోడలితో అస్సలు శత్రుత్వం పెట్టుకోకండి. రెండవది ఆడపడుచు. ఆడపడుచుతో కూడా అస్సలు శత్రుత్వం పెట్టుకోకండి. ఈమెతో పెట్టుకుంటే చాలా అపాయం. ఎందుకంటే ఆడపడుచు మనసులో మనల్ని తిట్టుకున్నా సరే అది మనకు తగులుతుంది అంటారు పెద్దలు. మనకు తోచినంత సహాయమో ఆమెకు చేయాలి. మనకు ఉన్నంతలో పెడితే చాలు. మరీ ఆశపడితే మనమేమీ చేయలేము. 3. పక్కింటి వాళ్ళు. మనము ఎవరితో పెట్టుకున్నా సరే కానీ పక్కింటి వాళ్ళతో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మన పక్కనే ఉంటారు కాబట్టి మనకు మంచి చెడు అన్నీ చూస్తారు. ఒకవేళ మనకు ఏదైనా జరిగితే మన కూతురు, కొడుకు, బంధువులు దూరంగా ఉన్నా సరే పక్కింటి వారే మనకు సహాయం చేస్తారు. పిలిస్తే పలికినంత దగ్గరగా ఎవ్వరూ ఉండరు. మన పక్కింటి వాళ్ళే దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కూడా శత్రుత్వము అస్సలు పెట్టుకోకండి. మంచిగా కలిసిమెలిసి ఉంటే అదే సంతోషం. 4. డాక్టరు. డాక్టర్తో కూడా అస్సలు శత్రుత్వం పెట్టుకోకండి. ఎందుకంటే డాక్టర్కు ప్రాణాలు కాపాడడం తెలుసు, అలాగే ప్రాణాలు తీయడం తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకున్న రోగాన్ని గురించి క్లుప్తంగా చెప్పండి. అప్పుడే రోగానికి తగ్గ మందులు ఇస్తాడు. అలా మీరు వివరంగా చెప్పకపోతే ఆయనకు అర్థం కాక ఏదో ఒక మందు ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు ఆ మందులు సరిగ్గా పనిచేయక నానా అవస్థలు పడవలసి ఉంటుంది. కాబట్టి డాక్టర్ దగ్గర నిజము అస్సలు దాయకండి. అందరికీ ధన్యవాదములు.